ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి కృప కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రోజున నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ లోకంలో నీ జీవితము నిరాశ నిస్పృహలో కొట్టిమిట్టాడుతున్న తరుణంలో నా జీవితాన్ని మార్చగలిగేది ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు. అయితే ఈరోజు నీకు ఒక మనిషిని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో నిన్ను అందరూ విడిచిపెట్టొచ్చు, నా జీవితము అయిపోయింది, నా జీవితము నన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు, అందరూ నన్ను దూరం చేశారు, నా జీవితము నాశనం అయిపోయింది అని అనుకుంటున్నావేమో. ఈ రోజున నీ కొరకు ఒక వ్యక్తి నీ గురించి ఆలోచించి నీ గురించి కేర్ తీసుకునే ఒక వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆయన ఒక మాట అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని వాగ్దానం చేసినవాడు. ఈరోజు నీ బంధువులు కావచ్చు, నీ యొక్క రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా నీ ఆత్మీయులు కావచ్చు, అందరూ నిన్ను వదిలేసినప్పటికీ నిన్ను విడిచిపెట్టని ఒకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్ముకుంటే నీ జీవితము ఆనందకరమైన జీవితంగా మారుతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీకున్న జీవితంలో కొద్ది జీవితంలో దేవుని నమ్ముకొని ఆయన కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుడు దీవించునుగాక.